కిచెన్ క్లీనింగ్ కోసం ఈరోజు ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చాను. 100% ఇదైతే కిచెన్కి ప్రతి ఒక్క కిచెన్కి అయితే అవసరం అయితే ఉంటుంది. ఇదే అండి కిచెన్ క్లీనింగ్ టవల్స్. ఇవి చూడడానికి మనకి టిష్యూ పేపర్స్ లెక్కనే ఉంటాయి, కానీ వన్స్ ఒకసారి ఈ పీస్ని యూజ్ చేసామనుకోండి 100 టైమ్స్ అయితే దీంతో ఈజీగా క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఏమేమి క్లీన్ చేయవచ్చు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం కదా. మిర్రర్స్ కానీ లేదనుకోండి టీవీ అండ్ టేబుల్స్, ఫోటో ఫ్రేమ్స్, స్టవ్, ఇలా చూసుకుంటే ప్రతి ఒక్క దాన్ని కూడా ఈ క్లాత్తో కనుక మనం నీట్గా చేసామనుకోండి, అంటే తుడిస్తే గీతలు పడకుండా అయితే ఉంటాయి. గాజు గ్లాసెస్ కానీ, ప్లేట్స్ కానీ, కప్స్ కానీ, సో ఏదైనా కూడా సింపుల్గా ఈ క్లాత్తో అయితే నీట్గా క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ కనుక మీకు నచ్చిందనుకోండి, మర్చిపోకుండా అయితే ఒక లైక్ అయితే చేయండి. బాత్రూమ్ క్లీన్ చేయాలంటే ఇప్పటికి కూడా చాలామంది అయితే చీపురు అనేది యూజ్ చేస్తూ ఉన్నారు, యాసిడ్ కూడా యూజ్ చేస్తూ ఉన్నారు. అలా కాకుండా బాత్రూమ్ క్లీన్ చేయడానికి ఇలాంటి సిలికాన్ బ్రష్ అయితే మనకు ఆన్లైన్లో ఇప్పుడు అవైలబుల్లో అయితే ఉంది. చాలా తక్కువ ప్రైస్లోనే ఇది మనకు అయితే వచ్చేస్తూ ఉంటుంది. దీంట్లో చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఈ లిక్విడ్ చూస్తున్నారు కదా, లిక్విడ్ అనేది ఈచ్ 1 పీస్ 5 రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది. ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. టుడే బాత్రూమ్ క్లీనింగ్ కోసం ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చాను. ఇది 50 రూపీస్లో మనకి ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంటుంది. అంతకంటే ముందు మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. బాత్రూమ్ అనేది ఎవ్రీడే నార్మల్ క్లీనింగ్ అయితే చేసుకోవాలి. ఎవ్రీ వీక్ ఒకసారి డీప్ క్లీనింగ్ చేసుకోవడం వల్ల మనకి ఇంట్లో ఎవరికి హెల్త్ ఇష్యూస్ కూడా రావు. బాత్రూమ్ అండ్ కిచెన్ ఎప్పుడు నీట్గా పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మరి బాత్రూమ్ క్లీన్ చేసినప్పుడు మొత్తం కంప్లీట్గా నీట్గా వాటర్ అంతా పోవాలి అనుకుంటే ఇలాంటి మాప్ అయితే యూజ్ చేసుకోండి. ఇంకా బాత్రూంలో ఎలాంటి స్మెల్ ఉండదు, ఇంకా వాటర్ కూడా ఎక్కువగా అవసరం కూడా లేదు. ఈ ప్రోడక్ట్స్తో మనం హోమ్ క్లీన్ కూడా చేసుకోవచ్చు. ఈ మాప్ అనేది మనకి డిఫరెంట్ సైజెస్లో దొరుకుతుంది. చాలా సన్నగా ఉండడం వల్ల మనకి లైట్ వెయిట్లో ఉంటుంది. మిర్రర్స్ క్లీన్ చేసుకోవచ్చు, ఫ్లోర్ క్లీన్ చేసుకోవచ్చు, బాత్రూమ్ క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా దీంతో మనకు ఎక్కడైనా కానీ క్లీన్ చేయడానికి అయితే చాలా యూస్ఫుల్ అనిపించింది. ఈ ప్రోడక్ట్ కనుక మీకు నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి. టుడే బెడ్షీట్స్ క్లీనింగ్ కోసం ఒక మంచి మిషన్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. చాలా యూస్ఫుల్ మిషన్ ఇది. వాటర్ తక్కువగా ఉందనుకోండి, వీక్లీ వన్స్ ఇట్లా మనం బెడ్షీట్స్ కానీ, ఇంకా సోఫా కవర్స్ కానీ, పిల్లోస్ కానీ ఏవైనా ఈజీగా క్లీనింగ్ చేసుకోవచ్చు. కంటికి కనిపించని డస్ట్ కూడా వితిన్ సెకండ్స్ అయితే రిమూవ్ అయితే చేస్తుంది. ప్రోడక్ట్ అయితే నచ్చిందనుకోండి, మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. టుడే బాత్రూమ్ క్లీనింగ్ కోసం ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చాను. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. ఇదైతే మనకి ఆన్లైన్ అలీబాబాలో అయితే 10 రూపీస్కే మనకి అవైలబుల్లో అయితే ఉంటుంది. ఎంత మంచి ప్రోడక్ట్ అంటే, ఇప్పుడు మనం బాత్రూమ్ కడగాలి అనుకుంటే హార్పిక్ కానీ, యాసిడ్ కానీ, ఏదైనా ఒక లిక్విడ్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం కదా. అలా లిక్విడ్ వేసిన తర్వాత ఒక 10-20 మినిట్స్ అనేది దాన్ని అలా వదిలేస్తూ ఉంటాం. మనకి టైం కూడా వేస్ట్ అవుతుంది. అలా కాకుండా ఇలాంటి స్పాంజెస్ అయితే మనకి అలీబాబాలో అవైలబుల్ అయితే ఉంది. స్పాంజ్కి లిక్విడ్ కూడా ఉంటుంది. ఇలా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇందులో పింక్, వైట్, బ్లూ 2 కలర్స్ అయితే మనకి ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. మీకు నచ్చిన కలర్ అయితే మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా బాత్రూమ్ కూడా ఎంత దట్టిగా ఉన్నా కానీ వితిన్ సెకండ్స్లలో అయితే నీట్గా కొత్త దానిలాగా అయితే అయిపోతుంది. ఇంకా బ్యాడ్ స్మెల్ కూడా రాదు. ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టుడే బాత్రూమ్ కోసం అయితే ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చాను. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. అలీబాబాలో ఇది మనం 25 పీసెస్ తీసుకున్నాం అనుకోండి, ఈచ్ 1 10 రూపీస్కే వచ్చేస్తుంది. ఇదే అండి సోప్ హోల్డర్. నిజంగా ఇది చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. మనం వాల్కి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం అయితే లేదు. ఈ సోప్ బాక్స్లో కింద స్పాంజ్ అయితే ఒకటైతే వస్తుంది. సోప్ మనకు వాటర్ ఉందనుకోండి, వాటర్ అంతా ఈ స్పాంజ్ పైన పడ్డప్పుడు మనం ఇంకా వాష్ బేసిన్ క్లీన్ చేసుకోవడానికి అయితే చాలా యూస్ అయితే అవుతుంది. చాలా డిఫరెంట్ మోడల్స్ కూడా ఇందులో అవైలబుల్లో ఉన్నాయి. ప్రోడక్ట్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. 79 రూపీస్లో దొరికే ఈ కిచెన్ డస్ట్బిన్ అయితే నిజంగా చాలా యూజ్ అయితే ఉంటుంది. ఇది మనం కిచెన్లో కబోర్డ్స్ కనుక ఉన్నాయనుకోండి, వాటి డోర్కి పెట్టేసుకోవచ్చు. ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఆటోమేటిక్గా ఇందులో కవర్ అయితే వేసేసుకొని ఇలా వెజిటేబుల్స్ కట్ చేసేప్పుడు వెంటనే డస్ట్ ఏదైనా ఉందనుకోండి, వాటిని కవర్లో వేసుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది. ఇలా నీట్గా ఉందనుకోండి, ఇంకా మనకి కిచెన్లో బొద్దింకలు, పురుగులు ఇలాంటివి రాకుండా అయితే ఉంటాయి. ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా లైక్ చేయండి. టుడే వాష్ బేసిన్ కోసం ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చాను. ఇది చాలా యూస్ అయితే అవుతుంది. ఇప్పుడు వాష్ బేసిన్ దగ్గర ఎక్కువగా ఫేస్ క్రీమ్స్ కానీ, అంటే ఫేస్ వాష్ చేసుకోవడానికి ఫేస్ క్రీమ్స్ కానీ, జెల్లీస్ కానీ, ఇంకా టూత్పేస్ట్, బ్రషెస్ ఇలా పెట్టుకుంటూ ఉంటాం కదా. అది వాష్ బేసిన్ పైన పెట్టుకున్నప్పుడు మనకి
అక్కడ మొత్తం దట్టి వాసన వస్తుంది. అలా కాకుండా ఇలాంటి బాక్సెస్లో కనుక మనం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, వాల్కి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం అయితే లేదు. స్మాల్ సైజ్ వచ్చేసి మనకి 20 రూపీస్ అయితే మనకి ఆలీబాబాలో అవైలబుల్ అయితే ఉంటుంది. ఈ ప్రోడక్ట్ కనుక మీకు నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా లైక్ చేయండి. మీషోలో 29 రూపీస్లో దొరికే ఈ ఒక మంచి ప్రోడక్ట్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. బాటిల్ అండ్ మెడిసిన్ స్టోర్ చేసుకునే ఈ వాటర్ బాటిల్ అనేది చాలా చాలా యూస్ అయితే ఉంటుంది. వన్ సైడ్ వచ్చేసి ఇలా మెడిసిన్ స్టోర్ చేసుకోవచ్చు, వన్ సైడ్ అనేది వాటర్ అయితే పోసుకోవచ్చు. మెడిసిన్ యూజ్ చేసుకునే వాళ్ళు మర్చిపోకుండా ఉండాలి బయటికి వెళ్ళినప్పుడు అనుకుంటే ఇలాంటి వాటర్ బాటిల్ అయితే 100% అయితే యూస్ అవుతుంది. దీంట్లో కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా మనకి చాలానే అవైలబుల్లో అయితే ఉన్నాయి. చూసారు కదా ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది. మీకు ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా అయితే ఒక లైక్ అయితే చేయండి. మీషోలో 799 రూపీస్కి దొరికే ఈ స్మాల్ వాషింగ్ మిషన్ అయితే చూస్తున్నారు కదా. ఇందులో డిఫరెంట్ వాషింగ్ మిషన్స్ అయితే ఉంటాయి. ఫోల్డింగ్ వాషింగ్ మిషన్స్ కూడా దొరుకుతాయి ఇందులో. ఎవరైనా హాస్టల్లో కానీ లేదనుకోండి ఇంకా ఇంట్లో కూడా చిన్న చిన్న క్లాత్స్ కానీ యూజ్ చేసుకొని మనం వాటిని వాష్ చేయాలి అనుకుంటే ఇలాంటి వాషింగ్ మిషన్ యూజ్ చేస్తే చాలా యూజ్ అయితే ఉంటుంది. ఇంకా ఆలీబాబాలో అయితే ఇంకా చాలా డిఫరెంట్ వాషింగ్ మిషన్స్ అయితే ఉన్నాయి. ప్రోడక్ట్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. బట్టలు వాష్ చేయడానికి మనం ఎక్కువగా బకెట్ కానీ వాషింగ్ మిషన్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇక్కడైతే మీకైతే ఒక మంచి ప్రోడక్ట్ అయితే చూపిస్తున్నాను. ఇందులో స్మాల్ సైజ్ వచ్చేసి 199 రూపీస్ నుంచి మీషోలో అవైలబుల్ అయితే ఉంది. బకెట్ వాషింగ్ మిషన్. ఈ బకెట్ వాషింగ్ మిషన్లో చిన్న క్లాత్స్ ఉన్నాయనుకోండి, వాటిని ఈజీగా సింపుల్గా మనకు వాటర్ ఎక్కువ లేకుండా పవర్ తక్కువతో వాష్ అయితే చేసుకోవచ్చు. దీంతో పాటుగా షూస్ కూడా వాష్ చేసుకోవడానికి వాషింగ్ మిషన్ యూజ్ అవుతుంది. ప్రోడక్ట్ నచ్చిందనుకోండి, మర్చిపోకుండా లైక్ చేయండి. 20 రూపీస్కి దొరికే ఈ స్టిక్కర్ అయితే మనకి మీషోలో అవైలబుల్ అయితే ఉంది. చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు టేబుల్స్ కానీ, డ్రాస్ కానీ లేదనుకోండి కబోర్డ్స్ ఇలా ఉంటాయి కదా, ఏవైనా పెయింట్ పోయి మనకి అంత పాతగా కనిపిస్తున్నట్టయితే ఇలాంటి స్టిక్కర్లో డిఫరెంట్ కలర్స్ అయితే మనకు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంటాయి. ఇది సింగిల్ పీస్ వచ్చేసి అంటే ఫీట్ ఉంటుంది. అలా సింగిల్ పీస్ వచ్చేసి 20 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది. చూసారు కదా, మరి ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బెడ్రూమ్ కబోర్డ్లో క్లాత్ స్టోరేజ్ చేసుకోవడానికైతే ఒక మంచి ప్రోడక్ట్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఇది మీషోలో 9 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది. క్వాలిటీని బట్టి ప్రైస్ అయితే ఉంటుంది. దీనికి 2 సైడ్స్ నుండి మనకి జిప్స్ అయితే వస్తాయి. వన్ సైడ్ వచ్చేసి మనకి ఓపెన్ చేసుకోవడానికి, ఇంకా సైడ్కి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఇంకొక జిప్పు. మనకు అందులో బట్టలు ఏవైతే పెట్టామో అవి కనిపించడానికి తీసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. కబోర్డ్ కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది. ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి. టుడే కిచెన్ కోసం ఒక మంచి ప్రోడక్ట్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. కిచెన్లో స్పూన్స్ కానీ, నైఫ్స్ కానీ, సీజర్స్ కానీ మనం డ్రాలో కానీ, టేబుల్స్లో కానీ ఇలా బాక్సెస్లో వేసుకొని పెట్టుకుంటూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి కుకింగ్ చేసేటప్పుడు అవి మనకు అర్జెంటుగా దొరకవు. అలాంటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకి ఇలాంటి హోల్డర్ అయితే దొరుకుతుంది. ఒకదానికి 6 క్లిప్స్ అయితే ఉంటాయి. ఇలా స్పూన్స్ అనేటివి మనం ఏవైతే కుకింగ్కి యూజ్ చేసుకుంటామో రెగ్యులర్గా వాటన్నిటిని ఇట్లా హోల్డ్ చేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా ఉంటుంది. ఇంకా వాళ్ళకి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం అయితే లేదు. చూసారు కదా, ఇది బాత్రూంలో, కిచెన్లో 2 ప్లేసెస్లో యూజ్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా అయితే లైక్ చేసుకోండి.